వామే శూల కపాల పాశమితరే ఖడ్గం కనం డిండివం బిభ్రాణం కరపంకజై శ్రీనయనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటి యుగాంత సూర్య సదృశ్యం నాసోజ్వలద్భూషణాం రక్తాలంబిత హేమ కుండలధరాం శ్రీ రేణుకామాశ్రయ శ్రీ కుంకుళ్ళమ్మవారు ద్వారకాత్రం గ్రామం మొదట్లో కుంకుడి చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చలన తల్లిగా భక్తుల చేత కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారు ద్వారకాత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు చేసుకుంటారంటే వారికి ప్రయాణంలో కష్ట నష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆశ్వీజ శుద్ధ పాడ్యం లగాయతూ దశమి వరకు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు అనగా శరన్నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి ప్రతి రోజు కూడా విశేష అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా అమ్మవారిని దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు లాస్ట్ రోజున భారీ ఊరేగింపుగా మొత్తం చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కూడా 7-8 ఊళ్ళ నుంచి కూడా వచ్చి జనం చూస్తూనే ఉంటారు. చాలా కన్నుల విందుగా జరుగుతూ ఉంటది ఈ ఉత్సవాలు, బాగా జరుగుతాయి. మన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అమ్మగారు చాలా పుణ్యక్షేత్రం ఇది. మేము గత 3 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా మంచి జరిగింది. అనుకున్నట్టు జరుగుతుంది. చాలా మహిమగల అమ్మవారి ఇవిడి. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఏటా 2-3 వేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం మేము 9 మంది వేసుకుంటున్నాం. మేము మా అదృష్టం ఏంటంటే మా ద్వారకా తిరుమల పక్కన ఉన్న గొల్లగూడెం గ్రామం మాది. ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది గొల్లగూడెం గ్రామం. ఈ ద్వారకా తిరుమల పక్కన ఉండడం, మా గ్రామం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే మా గ్రామం దగ్గరలో ఈ అమ్మవారు ఉండడం కూడా మనం చాలా చేసుకున్న అదృష్టం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వీలైనంత త్వరగా మేము వేసుకోవడం కాకుండా ఇక మాతో పాటు ఇక చాలా మందితో కూడా మాల వేయించడానికి. ఎందుకంటే ఈ మహిమ గల అమ్మవారు ఈవిడి సత్యమైన